స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు. బీసీలకు మరోసారి వెన్నుపోటు పొడిచేందుకే 34% రిజర్వేషన్ అనే డ్రామా బిల్లును చంద్రబాబు తెచ్చారని వారు ధ్వజమెత్తారు. ఈ బిల్లు చెల్లదని తెలిసి కూడా చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలు కాకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. జగన్ బీసీలకు డిప్యూటీ సీఎం పదవిస్తే చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు అని నిలదీశారు. బీసీలను చంద్రబాబు పక్కన కూర్చోపెట్టుకోరా అని పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తి, చట్టాలు తెలిసినటువంటి వ్యక్తి, న్యాయపరమైనటువంటి చిక్కులున్నాయని తెలిసినటువంటి వ్యక్తి బీసీఎల్ని మరొకసారి వెన్నుపోటు పొడవడానికి ఇవాళ జీవో ఇష్యూ చేశాడనేటువంటి వాస్తవ విషయాన్ని ఒకసారి గమనించాల్సినటువంటి అంశంగా ఈ చర్చలో తీర్మానం చేయటం జరిగింది. ఏకగ్రీవంగా వచ్చిన వారందరూ కూడా ఏదైతే బీసీఎల్ని మోసగించడానికి, బీసీఎల్ని వెన్నుపోటు పొడవడానికి మరొకసారి వెన్నుపోటు పొడిచినటువంటి తీరు చూసాం. ఏదైతే గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది, గతంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఉప ముఖ్యమంత్రి పక్కన ఒక బీసీ నాయకుడు కూర్చోవడానికి వీల్లేదని బీసీలకు అవమానం కలిగించినటువంటి తీరును కూడా చర్చించాం. అవమానం కదా, మీరిద్దరు సరిపోతారు, మీ పక్కన కూర్చోవడానికి ఒక వర్గమైనా సరిపోతాడు తప్ప బీసీలు పనికిరారని చెప్పి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వని కారణాన్ని కూడా చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే దమ్ము, ధైర్యం నీకు ఉందా? తేల్చి చెప్పని అడుగుతా ఉన్నా. మోసగాడివి, మమ్మల్ని మరలా మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు 139 కులాలు, సుమారుగా 100 మంది నాయకులు, అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు, ఆశయాలని అమలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చెయ్యాలా, ముఖ్యమంత్రిని చేస్తేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి మరి 27 నెలల కాలంలో మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని మరి ఈరోజు కనుక మనం చూసుకుంటే బీసీ డిక్లరేషన్ అన్నారు, మరి దాంట్లో భాగంగా 50 ఏళ్ళు నిండితే పెన్షన్ అన్నారు, 4000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు కూడా ఒక్కరి గురించి కూడా ఆలోచించలేదు. అసలు ఎంతమంది జనాభాకు పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేయలేదు. మరి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా వాళ్ళ ప్లానింగ్ ఉందో, మరి బడ్జెట్లో కూడా దీని గురించి కేటాయించారా లేదా అనేటువంటి అంశాలు కూడా మనందరికి కూడా డౌట్స్ కల్పిస్తాయి. మరి ఇప్పుడు కూడా ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ ప్లాన్ కానీ ఏమీ కూడా వేయలేదు. సబ్ ప్లాన్స్ నిధుల కింద ఇంత ఇస్తాం అంత ఇస్తామన్నారు, మరి వాటి గురించి కూడా ఎప్పుడు ప్రస్తావించలేదు. హైయెస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి బీసీల మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ఒక హరాస్మెంటు, ఇబ్బందులు, ఇంకా అంతకన్నా మించి ఇంకా ఏం చెప్పొచ్చో ఆ విధమైనటువంటి దాడులు మరి చేస్తూ ముందుకు వెళ్తుంది ఈరోజు మరి టీడీపీ. మరి అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి మీరు నిజంగా సామాన్యులు బీసీలకు నిజంగా రక్షణ చట్టం మీరు కల్పిస్తారా? ఆ రోజు మాటలకే పరిమితం చేశారని మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం.